హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో అప్డేట్ అయితే అందరికీ త్వరలో కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే మీకు అప్డేట్ చెప్పే ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని షేర్ చేయండి, నాకు గ్రో అయ్యండి. ఇంకా మనం టాపిక్లో వెళ్ళిపోదాం. అందరూ అయితే పేదవాళ్ళందరికీ ఒక పథకం అయితే వర్తించాలనే ఉద్దేశంతో మనకి నరేంద్ర మోడీ గారు మనకి ఒక పథకం అయితే స్టార్ట్ చేశారు. అదే పిఎం కిసాన్. దానికి సంబంధించిన డబ్బులు మన అకౌంట్లో పడాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా మన ఖాతాలోకి డబ్బులు వేస్తున్నారు పిఎం కిసాన్. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇటీవల రావడం జరిగింది. డబ్బులు త్వరలో మన అకౌంట్లోకి పడేటట్టు నరేంద్ర మోడీ గారు ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారు. అయితే ఈ డబ్బులు ఎవరికి పడతాయంటే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇవి అకౌంట్లో డబ్బులు పడతాయి. 3 నెలలకు ఒకసారి ఈ డబ్బులు అయితే 2000 చొప్పున ఈ డబ్బులు అకౌంట్లో పిఎం కిసాన్లో జమ చేస్తారనమాట. అయితే ఈ డబ్బులు ఎవరెవరికి పడతాయంటే ఆధార్ కార్డు లింక్ ఉన్న వాళ్ళకి, అకౌంట్కి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడతాయి. కావున మీరు అన్ని అకౌంట్ లింక్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలంటే మనం పిఎం కిసాన్ ఆన్లైన్లో అప్లై చేసుకొని దాన్ని తీసుకెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఇంకెవరైనా ఇంకెవరికైనా పిఎం కిసాన్ డబ్బులు రాని వాళ్ళు కానీ అకౌంట్ లింక్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి తొందరగా లింక్ చేసుకోండి. ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఉన్నందున రేపో ఎల్లుండో పిఎం కిసాన్ డబ్బులు పడతాయి. కావున మీరు దయచేసి ఇంకెవరైనా లింక్ చేసుకుని వాళ్ళు, ఇంకెవరైనా పిఎం కిసాన్కి అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అప్లై చేసే విధానం వచ్చేసి మన పిఎం కిసాన్కి సంబంధించిన ఫామ్ అంటే మనకి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మన విలేజ్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళి ఇక్కడ అడిగితే అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు. కావున మీరు దయచేసి వెళ్ళి అడగండి. పిఎం కిసాన్ త్వరలోనే ఎప్పుడు వేస్తారనేది బీహార్ ఎన్నికల నేపథ్యంలో తొందరగా వేసే అవకాశం ఉంది. కావున మీరందరూ కూడా దయచేసి అప్లై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి పిఎం కిసాన్ 6,000 ఉన్నది, కానీ ఇప్పుడు 15,000 వేస్తానని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. కావున ఈ బీహార్ ఎన్నికల నేపథ్యంలో మనకి 6,000 నుండి 15,000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కావున అందరూ పిఎం కిసాన్కి సంబంధించిన అకౌంట్ లింకులు ఏమైనా ఉంటే అప్డేట్ చేయించుకోగలరు. ఇంకా మరొక విషయం ఏంటంటే పిఎం కిసాన్ రాని వాళ్ళు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీసులో ఈకేవైసీ అనేది అందరికీ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈకేవైసీ మొదట చేయించుకోండి. ఇంకా పిఎం కిసాన్కి సంబంధించిన సమాచారం ఏంటంటే పిఎం కిసాన్ మన అకౌంట్లలో ఎప్పుడు పడుతుందంటే నవంబర్ 15న పిఎం కిసాన్ వేయాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచించినట్టు మనకి తెలుస్తుంది. గత క్యాబినెట్ మీటింగ్లో నవంబర్ 15న పిఎం కిసాన్ వేయాలని తెలపడం జరిగింది. కావున మీరందరూ కూడా అకౌంట్ అప్డేట్ చేసుకోగలరని గవర్నమెంట్ సూచించడం జరుగుతుంది. ఇంకెవరికైనా పిఎం కిసాన్ రాలేదంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎందుకు రాలేదనేది నేను మీకు వివరించడం జరుగుతుంది. ఎవరికైనా రాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి.